ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. ఈ లోకముపై విజయం, మనం ఈ లోకాన్ని జయించేటువంటి బిడ్డలుగా ఉండాలండి. దేవుని వాక్యం ఒక సెలవిస్తుంది, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా ఈ లోకాన్ని జయించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకాన్ని జయించడం అంటే మనము వేరే వాళ్ళని తొక్కివేయడము, ఈ లోకంలో మనము డబ్బు ఎక్కువ మనకు ఉండడము, లేదా మనుషులందరినీ బాధ పెట్టి మనం ఉన్నతమైన స్థానంలోకి వచ్చే తొక్కుడు సంగతి దేవుడు మాట్లాడటం లేదు. కానీ ఈ లోకంలో ఏమి వచ్చినా కూడా సమస్తము పెంటతో ఎంచుకొని దేవునిని ఆధారపడే బిడ్డగా, దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుడి చిత్తానుసారంగా మనల్ని బ్రతకమని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు గొప్ప సింహాసనాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చారు. దేన్నంటే మనుషుల్ని రక్షించేదానికి. ఆ సింహాసనం కాడికి, రాజుగా ఉండే దాని కాడికి నేను నా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి, నా బిడ్డల పాపుల్లో ఉన్నారు, నా బిడ్డని నా రక్తంతో కడగాలి, నా గాయపడిన శరీరంతో వాళ్ళ శరీరానికి స్వస్థత దయచేయాలని దేవుడు ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు. మనము దేవుడి దగ్గర తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండాలి. మనకి కొంచెం ఆస్తున్నా కూడా మనం గర్వంతో మనం కొట్టుకుంటూ ఉంటాము, కొమ్ములు వచ్చేస్తాయి. కాబట్టి మనము దేవుడిని ఆధారపడే బిడ్డలుగా మనం ఈ లోకాన్ని జయించి ఎప్పుడైతే మన పరలోకంలో ఉండే వాటి వెతుకుతామో దేవుడు మన పక్షాన ఉంటాడు. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహా పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఈ లోకాన్ని జయించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నామయ్యా. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమాన్ని మేము జయించే శక్తిని దయచేయమని అడుగుతున్నాము. ఈ లోకంలో ఎటువైపు వెళ్ళినా కూడా సాతాను మార్గమే, సాతాను ఆలోచన, సాతాను క్రియలే చెడిపోయేటువంటి మార్గమేనయ్యా. అందుకని మీరు ఈ లోకానికి వచ్చారయ్యా. మంచికి ఈ సమయంలో వేసే టైం లేదయ్యా. మంచికి ఏది కూడా మంచిని తొక్కి వేసేటువంటి బిడ్డలుగా ఉన్నారయ్యా. మోసానికి, ద్వేషానికి, చట్టడానికే ఈ లోకంలో మంచిగా పొగుడుతున్నారు. కానీ దేవుని పని, మంచి పనికి వేసే ఈ లోకంలో చోటు లేదు. కాబట్టి ఈ లోకంలో ఉండే వాటిని ఆశ్రయించకుండా వేసే మిమ్మల్ని మేము ఆశ్రయించే భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు వస్తే జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవించి నింపమని నగరని యేసుక్రీస్తు నామములో మిక్కిలి వరం కలుగుతున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.